వాక్యానుసారంగా నడుచుకునే వారికి ఉండాలని దేవుడి రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. వాక్య భాగంలోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. దాన్ని గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను సెరపబడి క్రీస్తు ఎదులనున్న సరళతను నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని మిమ్మును గూర్చి భయపడుతున్నాను. పౌలయ్య ఎలాగ మాట్లాడుతున్నాడంట? వివేకంగానా అవివేకంగానా? చెప్పాలి మరి. కొంచెము అవివేకంగా, కొంచెము. బిడ్డలారా, ఓ కొరింథీ సంఘమా, మీ ఎడల నేను కొంచెము చెప్పినట్టుగా అవివేకముగా మాట్లాడుచున్నాను. ఎందుకో తెలుసా? ఏదైనా తోటలో అవ్వమ్మను మోసం చేశాడే ఎవరు? సర్పము. వాడు కుయుక్తు ద్వారా మిమ్మును కూడా మోసపరుస్తాడేమోను, మీరు కూడా మోసపోతారేమోనని మిమ్మును గురించి నేను భయపడుతున్నాను. ఓ కొరింథీ సంఘమా, ఏదైనా తోటలో మోసము చేసిన దుష్టుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘాల మీద, విశ్వాసుల మీద, సేవకుల మీద, ప్రవక్తల మీద, అందరి మీద వాడు దాడి చేస్తూనే ఉన్నాడు. ఆనాటి నుంచి నాటి వరకు వాడు ఆలోచన ఏంటో తెలుసా? ఏదో ఒక రకంగా కుయుక్తి చేత, వాడు దేని చేతంట? కుయుక్తి మారాడు. కుయుక్తులు అంటాయి ఆడికి. మనం అంటాం కదా, నీ కుయుక్తులన్నీ నాకు తెలుసు అంటవే. మరి కుయుక్తులు అంటే ఏంటి? కుయుక్తి ఏంటండి? కుయుక్తి అంటే ఏంటి? అవ్వమ్మనే ఎలాగ మోసం చేసాడు? కుయుక్తి ద్వారా. అంటే ఆదాము లేనప్పుడు, ఇంటి దగ్గర పురుషుడు లేనప్పుడు, యజమాని ఇంటి దగ్గర లేనప్పుడు, జతతో లేనప్పుడు, ఆదాము అవ్వలు కలిసినంత కాలము వాడేమీ చేయలే. ఏమీ చేయలేదు. ఎప్పుడైతే ఆదాము కొంచెము తోటలో అవ్వమ్మకు కాస్తంత దూరం వెళ్ళాడో లేదో, ఎప్పటి నుంచో పొంచి వేసుకుని బిడ్డలారా, చెట్టు మీద కూర్చుంటుంది గద్ద, కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళాలని. తల్లి వాడిని కనిపెట్టి తల్లి భాషలో చెప్పుద్ది పిల్లలకి, శత్రువు కాసుకుని ఉన్నాడు, మీరు రండి 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 అని పిలుస్తుంది. పిల్లలన్నీ వచ్చేస్తే ఆ తల్లి తన రెక్కల కింద పిల్లలన్నిటినీ దాచుకుంటే ఏదో ఒకటి ఉంటుంది. శాదస్త పిల్ల ఇదేం చేస్తుంది? తల్లి పిలిచినా కానీ రాదు. అక్కడే దవ్వుకుంటూ ఉంటుంది.
తల్లి అరుస్తుంది అయినా రాదు, తల్లి పిలుస్తుంది అయినా రాదు. అది అక్కడ ఏదేదో దానికి దొరికిన ఆహారం తినుకుంటా ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఈ పొంచి ఉన్నాడే దుష్టుడు, వాడు జమ్మనకు వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఆ బిడ్డ తన కాళ్ళలో పెట్టుకుని తీసుకెళ్తుంటే అనుకుంటుందంట, ఈ కోడిపిల్ల మా అమ్మ ఎప్పుడు ఎట్లాగూ, మా అమ్మ నన్ను ఎప్పుడు ఎట్లాగూ తీసుకెళ్ళలేదు. ఆహా, ఓ గద్దా నువ్వు ఎంత మంచిదాని, మా అమ్మ కంటే నువ్వే మంచిదానివి. ఎందుకో తెలుసా, నన్ను మానస సరోవరంలో తిప్పినట్టు తిప్పుతున్నావు, నన్ను ఎంత బాగా తిప్పుతున్నావు నువ్వు, ఓ గద్దా నువ్వు మంచిదాని అంటుందంట మోసుకెళ్తుంటే. మా అమ్మ అక్కడక్కడే చెప్పుద్ది కానీ అబ్బా నువ్వు ఎంత మంచిదానువు అని అంటా ఉంటే ఈ ధనాలలో తిరిగి ఓ తాడి చెట్టు మీద తీసుకెళ్ళి తాటికం మీద పెట్టి కాళ్ళతో నొక్కుబట్టి నెత్తి మీద గద్ద బలమైన ముక్కుతో మనం కొడితే ఇప్పుడు అమ్మా నరిసిందంట. ఇంకో ఉపయోగం ఏముంది కదా, ఉపయోగం ఏమీ లేదు. అలాగే దుష్టుడు పొంచి వేసుకుని కూర్చుంటాడు. అపోస్తుడైన పౌలయ్య కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఓ కొరింథీ సంఘమా, ఏదైనా తోటలో మన మోసకు చూసిన వాడు కుయుక్తిపరుడు ఇదిగో మీ మధ్యలో కూడా వచ్చేసాడు. ఒకవేళ వాడు తన కుయుక్తి చేత మిమ్మల్ని మోసము చేయునేమోనని మీ విషయమై నేను చెప్పాలి భయపడుతున్నాను. కాపరికి భయము. ఎందుకో తెలుసా, దుష్టుడు ఏ దినాన కుయుక్తిపరుడు, అపహాసకుడు, వేషధారి, మోసగాడు, దొంగ, ఇది ఏ రోజున ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఆత్మ సంబంధమైన బిడ్డలను మోసం చేస్తాడని కాపరికి భయం. అయ్యా నీ పిల్లల్ని వాడు మోసం చేయకుండా కాపాడమని కాపరి ప్రార్థన చేసినా ఈ కోడి పిల్ల లాంటి శాతస్థ పిల్లలు కొన్ని ఉంటాయి. అవి ఏం చెప్తాయి చెప్పండి, తల్లి పిలిచిన రాజు. అప్పుడు దానికి ఏం దెబ్బ తగులుద్ది, బలమైన దెబ్బ నెత్తి మీద తగిలితే మెదడు బయటకు వస్తే అప్పుడు అరుస్తుందంట అమ్మ అని. ప్రయోజనం ఏముంది? అపోస్తుడు అయిన పౌలయ్య ఈ సంఘాన్ని గురించి బాధపడుతున్నాడు. కొరింథీ సంఘమా, మీ విషయమై నేను కొంచెము ఎలాగంట అవివేకంగా మాట్లాడుతున్నాను, కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను. తప్పేముంది? కొంచెము బుద్ధిహీనత త్రాసులో వేయగా జ్ఞానమును ఘనతను తేలజేస్తుంది. ఆత్మ సంబంధమైన బిడ్డకి కొంచెం చాలండి అవివేకం, కొంచెం చాలండి బుద్ధిహీనత, కొంచెం చాలు బుద్ధిహీనత. వాళ్ళని మోసం చేయటానికి వాడు కొంచెం ఉపయోగిస్తాడు, చాలు. అందుకే జ్ఞానము కలిగిన బిడ్డలు, దేవుని పిల్లలు, రక్త సంబంధులు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న బిడ్డలు చాలా తెలివి కలిగి ఉండాలి. కడవరి దినాల్లో, ఈ దినాల్లో చాలా తెలివి కలిగి ఉండకపోతే మోసపోతాం, మనం మోసపోతాం. ఎందుకో తెలుసా, సాతాను ఎన్ని రకాలుగా దేవుని పిల్లల్ని మోసం చేయటానికే చూస్తాడు. వాడి పని ఏంటంటే దేవుని పిల్లల మీదే వాడి టార్గెట్. లోకస్తుల జోలికి వెళ్ళడు, శరీరానుసారుల జోలికి వెళ్ళడు, భక్తిహీనుల జోలికి వెళ్ళడు, బుద్ధిహీనుల జోలికి వెళ్ళడు, త్రాగుబోతుల జోలికి వెళ్ళడు, వ్యభిచారి జోలికి వెళ్ళడు, భక్తిహీనుడు లోకంలో సంచరించే వాడి జోలికి వెళ్ళడు. కారణం ఏంటో తెలుసా, వాడందరూ కూడా వాడి పిల్లలే. కానీ క్రీస్తు యేసు రక్తములో కడగబడిన బిడ్డలు ఉన్నారే, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న బిడ్డలు ఉన్నారే, ఆత్మ సంబంధంగా వాళ్ళని ఎదగకుండా వాడు మోసం చేయాలి. ఏదో ఒక రకంగా వాడు పనేది. అందుకు పౌలయ్య అంటాడు, ఒక్కడే పురుషునికి చదవాల ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన చేసి గాని సర్పము తన కుయుక్తి ద్వారా
మోసం చేస్తుంది, మోసం చేస్తే జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసింది. క్రీస్తుకు సమర్పించాలని ఏం చేశాడంటే పౌలయ్య సంఘాన్ని ప్రధానం. ఇంకా పెళ్ళి అవ్వాలా కదా? పెళ్లికి ముందు ఏం జరుగుతుంది? లాజరు చెప్పు. పెళ్లి గారి వాళ్ళగా మాట్లాడి చూస్తున్నాడు ఏంటి రత్నకుమారి? ఏంటి ప్రధానము చేసుకుంటుంది. ఇప్పుడు మరియను యోసేపు ప్రధానము పెళ్ళయిందా? అలాగనే పౌలయ్య సంఘాన్ని క్రీస్తు యేసుకు ప్రధానం చేశాడు. ప్రధానం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా? సగం పెళ్ళి అయినట్టే ప్రధానం అయితే. ఇప్పుడు మనకు సగం మన ప్రధానం అయిపోయింది, సగం పెళ్ళి అయిపోయింది సంఘానికి, ప్రభువుకి. ఇక ఆయన రాబోతున్నాడు త్వరలో వచ్చి పెండ్లి కుమార్తెను వధువు సంఘము ఆయన వివాహము ఆడబోతున్నాడు. పౌలయ్య అంటాడు ప్రధానము చేసి తిని కంప్లీట్ అయిపోయింది ఆయన పని. పౌలయ్య కంప్లీట్ చేశాడు. తిమోతి ఏమన్నాడు? నా కుమారుడు తిమోతి, నేను మంచి పోరాడి తిని నా కొరకు పరుగు తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము రెడీగా ఉంది. ఇదిగో నువ్వు నీ పరుగు తుదముట్టించి విశ్వాసమును కాపాడుకో అంటే పౌలయ్య కంప్లీట్ చేశాడు, నువ్వు కూడా కంప్లీట్ చేయి. ఇప్పుడు సంఘాన్ని వధువు సంఘమైన మనలను ఏం చేశాడు దేవుడు చెప్పండి? ప్రధానం చేసుకున్నాడు. పౌలయ్య సంఘాన్ని ప్రధానం చేశానన్నాడు. నిజమే. క్రీస్తు కొరకు వరుడు కొరకు వధువును ప్రధానం చేస్తాడు. సంఘము ప్రధానం చేయబడింది. ప్రధానము చేయబడిన తర్వాత పిచ్చేసాలు ఎత్తారా? మధ్యాహ్నం మరలి మాట్లాడగాను మిమ్మల్ని. మీకు ఏమన్నా మనసులో ఉంటే వాక్యం మీద మీకు అర్థమైందా? ప్రధానము చేసిన తర్వాత పిల్లని ఎంత జాగ్రత్తగా, అవునా, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ఇంటి దగ్గర. ప్రధానమైన తర్వాత పిల్లని ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు మనం ప్రధానం చేయబడిన బిడ్డలు పిచ్చేసేలు ఎత్తే పెళ్లి చేసుకుంటాడా? ఎలా చేసుకుంటాడా? చేసుకుంటే ప్రధానం చేయబడిన తర్వాత ఆల్రెడీ ప్రధానం చేసి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానం అయిపోయింది, మొత్తం కార్యక్రమం అయిపోయింది, ఫోటోలు అయిపోయినాయి, మొత్తం అయిపోయింది, అన్ని స్టిల్స్ పెట్టుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, అంతా అయిపోయింది. ఇవన్నీ జరిగిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏదన్నా పిచ్చేసి వేసాడు అనుకోండి, అది తెలిస్తే పెళ్లి కొడుకు పిచ్చేసి వేసాడు అనుకోండి, ఇంకెవరితోనో పెళ్లి కూతురు అని చేసుకుంటుందా? తెలిసాక చేసుకోదు. అట్లాగే ప్రధానము చేయబడిన తరువాత మరలా ఇంకొకరు ప్రధానం చేస్తారా? చేయరుగా. ఈ రోజున చాలా మంది ప్రధానము చేయబడిన బిడ్డలు క్రీస్తు రక్తములో కడగబడి ఒక్కడే పురుషునికి పెళ్లి చేసుకోవడానికి ప్రధానము చేయబడి ఉదక స్నానము చేయబడి సిద్ధపడిన కన్యక, నీ కన్యత్వాన్ని నువ్వేం చేసావు? ఇప్పుడు పాడు చేసుకున్నావు. కన్యత్వాన్ని పాడు చేసుకుంది. కన్యత్వాన్ని పాడు చేసుకున్న కన్యక ఇప్పుడు కన్యక అంటారా? లేదు. కన్యత్వాన్ని పాడు చేసుకున్న స్త్రీని కన్యకనరు, స్త్రీయే అంతే. ఇప్పుడు చాలా మంది సంఘము దేవుని బిడ్డలు ప్రధానము చేయబడిన తర్వాత కన్యక, ఒకే పురుషునికి కన్యకగా ప్రధానము చేయబడిన తర్వాత చాలా మంది జీవితాలు కన్యత్వాన్ని పాడు చేసుకుని పతనవస్థకు దారితీస్తున్నారు. ఈ కోటాలు ఎందుకు? ఈ ఉపవాస కోటాలు ఎందుకండి చెప్పండి? ఎందుకు? ఉపవాస శుద్ధీకరణ
కొడుకు శుద్ధి చేసుకోవాలి కదా, శుద్ధి చేసుకోవాలి కదా. ఇప్పుడు పెండ్లి కుమార్తె వరుడి కోసం ఎప్పుడు కూడా శుద్ధి చేయబడి ఉండాలి కదా. కన్యకగానే ఉండాలి. కన్యకగానే ఉంటే వరుడైన క్రీస్తు కన్యకను వివాహము చేసుకుంటాడు. ఈమె కన్యత్వాన్ని కోల్పోయిందనుకోండి, తన ఇష్టానుసారంగా జీవితాన్ని పాడు చేసుకుంటుంది.